చూడండి అప్పుడు కూడా ఎయిర్పోర్ట్కి 5,000 ఎకరాలు ఇచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు అందరూ దాన్ని హేళన చేశారు. అవునండి. కానీ ఈరోజు చూస్తుంటే అలాంటి ఎయిర్పోర్ట్ ఉంటేనే ఎగ్జాక్ట్లీ ఇంతమందికి ఈరోజు అంత స్పెసిలిటీస్. చూడండి, మీరు బెంగళూరు సెకండ్ ఎయిర్పోర్ట్ కట్టుకున్నారు, చెన్నై సెకండ్ ఎయిర్పోర్ట్ కట్టుకున్నారు, అవును. బాంబే సెకండ్ ఎయిర్పోర్ట్ కట్టుకున్నారు. సార్. ఎంత విజన్తో ఆలోచిస్తే ఆయన 100 సంవత్సరాల ముందు ఏం జరుగుతుంది, correct. దాని తర్వాత ఏం జరుగుతుంది ఆలోచించి 5,000 ఎకరాలు పెట్టబట్టి ఈరోజు ఎక్స్టెన్షన్ చేసుకున్నాం దాన్ని మనం, అంతే. అట్ ద సేమ్ టైం మళ్ళీ నాగ్పూర్ హైవే తీసుకుందాం. నేను చెప్పిన హాట్ లైన్లో నాగ్పూర్ హైవే తీసుకుందాం. నాగ్పూర్ హైవేలో ఈరోజు కొంపల్లి ఏరియా తీసుకోండి. అంటే బోయిన్పల్లి దాటిన తర్వాత ప్యారడైజ్ నుంచి బోయిన్పల్లి హార్డ్లీ మీకు ఉండేది ఒక 3 to 4 కిలోమీటర్స్ వస్తుంది. కొంపల్లి జంక్షన్ 11 to 15 కిలోమీటర్స్ వస్తుంది. సుచిత్ర సర్కిల్ కూడా 8 to 9 కిలోమీటర్స్ వస్తుంది. ఈ ఏరియా ఏదైతే ఉందో టువర్డ్స్ నాగ్పూర్ హైవే అంటే నిజామాబాద్ బోధన్ ఉన్నటువంటి ఏరియా. ఈ ఏరియా కనెక్టివిటీ కూడా ఫ్యూచర్లో గ్రోత్ రేట్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. బికాజ్ ఇక్కడ కొంపల్లి ఏరియాలో కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని మైగ్రేట్ చేస్తుండగా కొన్ని కంపెనీస్ కేటీఆర్ గవర్నమెంట్ లో కూడా కొన్ని జరిగాయి. సో నేను ఆ గవర్నమెంట్స్ టచ్ అని చెప్పాను. సో గ్రోత్ రేట్ ఈ రోజు మీరు ఒకప్పుడు కూకట్పల్లి ఎలా ఉండేదో అంటే మనం వై జంక్షన్ దాటిన తర్వాత అప్ టు మీకు చందానగర్ మియాపూర్ ఎలా ఉంటుందో నెక్స్ట్ 10 years లో డెఫినెట్ గా చెప్తాను రోషన్ గారు, నో డౌట్ ఎట్ ఆల్. ఫ్రమ్ సుచిత్ర సర్కిల్ టు మేడ్చల్ వరకు కూడా సేమ్ గ్రోత్ రేట్ ని మనం ఈ ఏరియాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొంపల్లి నుంచి లెఫ్ట్ లో పోతే బాచుపల్లి రోడ్ వస్తుంది, రైట్ లో పోతే మళ్ళీ మీకు అల్వాల్ బొల్లా నుంచి మళ్ళీ షామీర్పేట కనెక్ట్ చేసే రోడ్ వస్తుంది. ఈ ఏదైతే ఈ నిజామాబాద్ హైవే రోడ్ అంటారో ఈ రోడ్డు కనెక్టివిటీ కూడా ది బెస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ గా ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పే షామీర్పేట రోడ్ ఏదైతే ఉందో జూబ్లీ బస్ స్టేషన్ దగ్గర నుంచి టువర్డ్స్ సిద్దిపేట అంటే గజ్వేల్, ప్రజ్ఞాపూర్, సిద్దిపేట, కరీంనగర్ కనెక్టివిటీ చేసే రోడ్డు. ఈ ఏరియాలో మీరు ఇందాక చంద్రబాబు నాయుడు గారు అన్నారు కాబట్టి నేను టచ్ చేస్తున్నాను. ఆయన ఆ టైంలోనే ఆలోచించి బైలాజికల్ ఈ లిమిటెడ్స్ అక్కడ పెట్టడం జరిగింది. మీకు మనం కరోనా టైంలో కూడా వ్యాక్సిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జరిగిన ప్లేస్ కూడా అదే, టీటీ కూడా వాళ్ళ దగ్గర. ఎగ్జాక్ట్లీ అండి, అవునండి. ఈ ఇండస్ట్రీస్ అన్ని కూడా ఫార్మసీ బేస్డ్, అది కూడా నాన్ పొల్యూటెడ్ ఫార్మసీ బేస్డ్ ఇండస్ట్రీస్ అన్ని కూడా ఈ షామీర్పేట రోడ్ కనెక్టివిటీలో ఉంది. సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోని ఫ్యామిలీతో విజిట్ చేయండి, మీ డ్రీమ్ హౌస్ ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రీ ఎంట్రీ కోసం ఇప్పుడే కాల్ చేయండి 9000979333.